కృష్ణుడు కూడా వారితో కలిసి నవ్వుతూ నారద మహర్షి మొదటి నుంచి ఈ కయ్యానికి ఆజ్యం పోసి వియ్యం కలిపి ఆనందిస్తున్నాడని నువ్వే కదా, నీదే అసలైన పెత్తనం, ఆ పెళ్లి ఏర్పాట్లు నువ్వే త్వరగా చెయ్యి అన్నాడు. ఇంతలో మంత్రి కుంభాండు విస్తారమైన వివాహ సంబరాలను దానికి తగిన పరివారాన్ని వెంటబెట్టుకొని పరుగు పరుగున అక్కడికి వచ్చి 2 చేతులు ఎత్తి శ్రీకృష్ణుడికి నమస్కరించి ఇలా మనవి చేశాడు. ప్రభు శ్రీకృష్ణ, మహావీర, నేను నిన్ను శరణు పొందుతున్నాను, చేతులు జోడించి యాచిస్తున్నాను. ప్రసన్నుడవై నువ్వు మా అందరినీ రక్షించు అన్నాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా సమాధానం ఇలా చెప్పాడు. కుంభాండ, మేము నీకు పూర్వమే అభయం ఇచ్చేశాం. నువ్వు మాకు అపకారం ఏమీ చేయలేదు. నారద మహర్షి ద్వారా తెలిసింది, మాకు ఉపకారమే చేశావని తెలిసింది. మాకు ముందే తెలుసు. మా అనిరుద్ధుడి ప్రాణం నిలిపిన వాడివి నువ్వే. ఈ పుణ్యం ఊరికే పోదు. బాణాసురుడికి వారసులు లేరు. ఈ రాజ్యాన్ని మేమే గెలుచుకున్నాం. మేమే ఈ రాజ్యాన్ని నీకు దానం ఇస్తున్నాం. ఇక నుంచి ఈ శోణితపుర సామ్రాజ్యానికి నువ్వే చక్రవర్తివి. బంధు పరివార సమేతుడివై సంతోషంగా రాజ్యమేలుకో. మా అండదండలతో దీర్ఘాయుష్మంతుడై సుఖంగా ఉండు. ఈ ఉషా కళ్యాణ వ్యవహారాలను కూడా నీ చేతులతో నువ్వే జరిపించు అన్నాడు. శ్రీకృష్ణుడు ఆజ్ఞ మేరకు కుంభాండు మహారాజై ఉషా కళ్యాణానికి మంచి నక్షత్రం చూసి పెద్ద ఏర్పాట్లు చేశాడు. ఆ కళ్యాణానికి రాక్షస వర్గాలు మాత్రమే కాక యక్ష కిన్నరాది దేవతా వర్గాలు కూడా విస్తారంగా వచ్చారు. రాక్షసులంటే అందరూ చెడ్డవాళ్ళు అనుకోకూడదు. ఇక్కడ చాలా దైవభక్తి గల వాళ్ళు కూడా ఉన్నారు, ధర్మాత్ములు కూడా ఉన్నారు. మనం పెద్ద రాక్షసుడు ఎవరు అంటే ప్రహ్లాదుడే సాక్షి కదా మనకు. బలి కూడా ఉన్నాడు కదా, రాక్షసులే కదా వీళ్ళంతా. అందరూ భగవంతుడి భక్తులే కదా. బాణాసురుడే ఒక సాక్షి కదా. వివాహం చాలా వైభవంగా జరిగింది. అంత వైభవం చెప్పలేం. ఆ వివాహంలో ఎవరు వెలిగించుకోకుండానే హోమకండంలోని అగ్నిదేవుడు స్వయంగా వెలిగాడు. అది అందరికీ ఆశ్చర్యమైంది. ఆ తరువాత నారదుడు కోరుకున్నట్లుగానే గంధర్వులు, కిన్నరులు, రాక్షస గాయకులు రకరకాల గానాలతోనూ నాట్యాలతోనూ ఆ వివాహాన్ని బాగా రక్తి కట్టించారు. ఆ వివాహానికి వచ్చిన ప్రముఖులలో బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతాశ్రేష్ఠులు కూడా ఉన్నారు. వివాహ క్రతువు పూర్తి అయ్యాక వారందరూ కూడా ఆశీస్సులు అందించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. అలా వివాహ క్రతువంతా ఆనందంగా పూర్తి అయిన తరువాత శ్రీకృష్ణుడు శోణితపురంలో ఊరి వెలుపల నివసిస్తున్న మహాదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ వివరించి మేము ఇక ద్వారకా నగరానికి బయలుదేరుతాం అని అనుమతి తీసుకొని వెనక్కి వచ్చి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు మొదలుపెట్టాడు. ఈ తరుణంలో నూతన రాజైన కుంభాండు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి సవినయంగా ఇలా మనవి చేశాడు. ప్రభు శ్రీకృష్ణ, పూర్వం బాణాసురుడి దగ్గర అపూర్వమైన గోజాతి ఒకటి ఉండేది. ఆ గోవుల పాలు త్రాగితే మానవులు కూడా దేవతలతో సమానమైపోయేవారు. ఇక ఆ పాలు రుచి కూడా లోకోత్తరం. ఇది బాణాసురుడు తాగేవాడు. ఆ గోవుల అందాలు కూడా చాలా అద్భుతం. అటువంటి గోవుల్ని ఒకప్పుడు వరుణదేవుడు తీసుకువెళ్ళిపోయాడు. ఇప్పుడు అవి ఆయన ఆధీనంలోనే ఉన్నాయి, వరుణదేవుడు ఆధీనం. నువ్వు గోప్రియుడివి కనుక నీకు నేను మనవి చేసేది ఏమిటంటే, నువ్వు శోణితపుర రాజ్యాన్ని స్వీకరించకపోయినా ఆ దేవజాతి గోవులను నువ్వు స్వాధీనం చేసుకుంటే ఎంతో బాగుంటుంది. అందుకే నీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. తర్వాత నీ చిత్తం అన్నాడు కుంభాండు. శ్రీకృష్ణుడు పైకి ఏమీ మాట్లాడలేదు, కానీ దేవజాతి గోవులు అనేసరికి ఆయనకు కూడా కొంచెం ఉబలాటం కలిగింది. పైకి ఏమీ చెప్పకుండా పెళ్లివారి ప్రయాణాలకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. ప్రయాణ సమయానికి
పార్వతీదేవి స్వయంగా వచ్చి ఉషాదేవిని దీవించి ఆమెకు శీఘ్ర గమనం చేయగల మయూర వాహన రథాన్ని ఒకదాన్ని బహూకరించింది. ఎక్కడంటే అక్కడ వెళ్ళటానికి అటువంటి రథాన్ని ఇచ్చింది. దీంట్లో నువ్వు అత్తవారింటికి వెళ్ళవమ్మా, నీ కాపురమంతా హాయిగా ఉంటుంది అని దగ్గర ఉండి వీడ్కోలు చెప్పింది. శ్రీకృష్ణుడు దానికి చాలా సంతోషించి అందరికీ నేల మీద ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ కట్టుదిట్టుగా చూసి అనిరుద్ధుణ్ణి మాత్రం తనతో పాటు గరుత్మంతుడి మీదకు వచ్చేయమన్నాడు. ఈ మాట గరుత్మంతుడి మీద నలుగురు ఉన్నారు. వారే శ్రీకృష్ణ, బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు. వారు నలుగురు కూర్చొనేసరికి గరుత్మంతుడు రివ్వున పైకి లేచాడు. ఆ దాటి అనేక విమానాలు ఒకేసారి పైకి లేచినట్లుగా ఉంది. చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ ఊగిపోయాయి. దుమ్ము ఉవ్వెత్తన లేచింది. చుట్టూత చీకటి పడేట్టు అయిపోయింది. గరుత్మంతుడు ఇంత దాటిగా పైకి లేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు నవ్వుతూ గరుత్మంతుడి వీపు తట్టుతూ పశ్చిమ దిక్కుగా పోదామన్నాడు. శ్రీకృష్ణుడు ఆ మాట అనేసరికి ఆయన భావం ఏమిటో గరుత్మంతుడికి మిగిలిన ముగ్గురికి కూడా అర్థమైపోయింది. గరుత్మంతుడు రెట్టించిన వేగంతో పశ్చిమ దిక్కుకు సాగాడు. కొద్దిసేపటిలోనే పశ్చిమ సముద్ర తీరపు అక్కడి పచ్చిక బయళ్ళు, వాటిలో మేస్తున్నటువంటి దేవజాతి గోవులు కనిపించాయి. వాటిని చూడగానే శ్రీకృష్ణుడికి కళ్ళు మెరిశాయి. ఆయన గరుత్మంతుడితో ఇలా అన్నాడు, గరుడా, గమనించావా? కుంభాండు వర్ణించిన దేవజాతి గోవులు ఇవే. వీటి గురించి ఎలా తెలిసిందో కానీ మా సత్యభామాదేవికి కూడా తెలిసింది. నేను ఇక్కడికి బయలుదేరే ముందు ఆమె నాతో ఇలా అంది, ప్రభూ, బాణాసురుడి దగ్గర ఉన్న దేవజాతి గోవుల పాలు త్రాగితే ముసలివారు కూడా పడుచువారైపోతారట, పైగా వారు అమరులైపోతారట. కనుక మీకు వేరే ఇబ్బంది ఏమీ లేకపోతే ఆ గోవులను నా కోసం తెచ్చిపెట్టండి అంది. మా సత్యభామాదేవి కోరికను ఎలా కాదంటాను? కనుక నువ్వు వెళ్ళి ఆ గోవులను తోలుకొని మన దగ్గరకు తీసుకువస్తే బాగుంటుందన్నాడు. ఆ మాటలు విని గరుత్మంతుడు నవ్వి ఇలా అన్నాడు, దేవదేవా, నేను క్రిందికి దిగితే నా రెక్కలు గాలికి కొండలే కదిలిపోతాయి. ఇక ఈ ఆవులు ఎక్కడ నుంచుంటాయి? నేను నేల మీదికి దిగే లోపలే ఇవి పారిపోయి వరుణులు కోటలోకి వెళ్ళిపోతాయి. కనుక తమరు వేరే ఏదైనా ఉపాయం చూస్తే బాగుంటుంది అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు, నువ్వు చెప్పింది నిజమే, మనమే ఆ కోట మీదికి వెళ్ళిపోదాం, అక్కడి వాళ్ళతో మాట్లాడి ఆ గోవులు తెచ్చుకుందామన్నాడు. గరుత్మంతుడు అదే వేగంతో వరుణదేవుడి కోట వైపు వెళ్ళిపోయాడు. కానీ కోటకు కాపలా కాస్తున్నటువంటి దుర్గ రక్షకులు ఎవరో కొత్తవారు అనుమతి లేకుండా లోపలికి వస్తున్నారని భావించి పెద్దగా అరుపులు అరుచుకుంటూ గరుత్మంతుడి మీదికి, దాని మీద కూర్చున్నటువంటి నలుగురు మీదికి దాడికి దిగారు. వేల సంఖ్యలో మీద పడుతున్నటువంటి ఆ వరుణలోక వీరుల మీదికి గరుత్మంతుడే విజృంభించాడు. వాళ్ళు వేల సంఖ్యలో ఉన్న గరుత్మంతుడి ధాటికి తట్టుకోలేక కొద్దిసేపట్లోనే వాళ్ళంతా వెనుదిరిగి తమ కోటలోకి పారిపోయి తమ సేనానాయకులతో చెప్పుకున్నారంతా. ఈ మాట కోట తలుపులు తెరుచుకొని కోటకు ఉన్న అనేక ద్వారాల్లో నుంచి 66,000 రథాలు, దానికి తగ్గ యుద్ధవీరులు, వారికి తగ్గ ఆయుధాలతో సహా వచ్చి భీకరంగా దాడి చేశారు. అక్కడ విచిత్రమైన దాడి. ఈ మాట గరుత్మంతుడే కాక అతడి మీద నిలబడి ఉన్నటువంటి నలుగురు వీరులు కూడా బాణవర్షాలు కురిపించి ఆ వరుణ మహాసైన్యాన్ని కొద్దిసేపట్లోని చిత్తు చేసేశారు. ఈ వార్త తెలిసిన వరుణదేవుడు మండిపడి తానే స్వయంగా దివ్యరథం ఒకటి ఎక్కి పెద్ద ధనుస్సు చేత పట్టుకొని శ్రీకృష్ణుడి ఎదురుగా నిలబడ్డాడు. ఆయన నెత్తి మీద పెద్ద తెల్లని గొడుగు ఉంది. దాని మీద నుంచి నిరంతరంగా నీళ్లు కారుతున్నాయి.
అంటే వరుణదేవుడు అని చెప్పటానికోసరం ఆయన కోపంగా చూస్తూ శ్రీకృష్ణుడికి సవాలు విసిరాడు. యుద్ధ సూచకంగా ధనుష్టంకారం చేశాడు. ఆయనతో పాటు ఆయన చుట్టూతో ఉన్నటువంటి పుత్ర పౌత్ర పరంపర కూడా యుద్ధానికి సన్నద్ధమై సిద్ధంగా ఉంది. వరుణదేవుడు అక్కడితో ఆగలేదు. యుద్ధ శంఖం పూరించి సూటిగా శ్రీకృష్ణుడి మీదికే బాణాలు గుప్పించేశాడు. అతడి పరివారం అతన్ని అనుసరించింది. దానికి ప్రతిగా శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖం పూరించి వరుణపక్షం వారి బాణాలన్నిటినీ తన బాణాలతో దారిలోనే తుంచివేశాడు. వరుణదేవుడు జంకలేదు. యుద్ధం ఘోరంగా కొనసాగింది. కొద్దిసేపట్లోనే శ్రీకృష్ణుడు ఒక ప్రత్యేక బాణాన్ని తీసి ధనుస్సుకు సంధించి, వరుణదేవా, ఇది నారాయణాస్త్రం, నీ సంహారం కోసమే దీన్ని ప్రయోగిస్తున్నాను, కాచుకో అని గర్జించి బాణం మొదలుపెట్టాడు. వరుణదేవుడు నారాయణాస్త్రాన్ని గుర్తుపట్టాడు. అయినా కూడా ఆయనలోని ఆవేశం తగ్గక తన వారుణాస్త్రాన్ని ఎదురు ప్రయోగించాడు. నారాయణాస్త్రంలోంచి అగ్నిజ్వాలలు ఎగజమ్ముతున్నాయి. వారుణాస్త్రంలోంచి ఏనుగు తొండాల వంటి పెద్ద పెద్ద జలధారలు వర్షించి ఆ జ్వాలలను కమ్మేస్తున్నాయి. కానీ అదేమి విపరీతమో, ఆ జలధారలన్నీ నారాయణాస్త్రం దగ్గరకు వచ్చేసరికి ఆజ్యధారలుగా మారాయేమో అన్నట్లుగా ఆ జలధారలు బగ్గున మండసాగాయి. నారాయణాస్త్ర జ్వాలలకు తోడు ఈ వారుణాస్త్ర జ్వాలలు కూడా విజృంభించేసరికి వరుణ సైన్యం నిలువునా కాలిపోయింది. పరిస్థితి విషమించి తన సైన్యం ఇంచుమించుగా నిర్మూలన అయిపోతున్నటువంటి దశలో వరుణదేవుడికి గర్వం దిగి కళ్ళు తెరుచుకొని తాను చేసిన పొరపాటు అర్థం చేసుకొని ధనస్సు పక్కకు పారేసి 2 చేతులు జోడించి శ్రీకృష్ణుడిని నమస్కరిస్తూ ఇలా విన్నవించసాగాడు. దేవదేవ, జగన్నాథ, నారాయణ, వాసుదేవ, శ్రీకృష్ణ, నన్ను మన్నించు, శాంతించు, శాంతించు. నువ్వు సహజంగానే సత్వగుణమూర్తివి. అటువంటి నువ్వు ఇప్పుడు ఇలా తమో గుణాన్ని ఆశ్రయించి నా మీదకు విరుచుకుపడటం నీకు తగదు కదా. ఎందుకంటే ఈ సృష్టి మొత్తానికి ఆదికర్తవు నువ్వే కదా. నీలోంచి వచ్చిన పదార్థాల్లో అందరికంటే జ్యేష్ఠుణ్ణి నేనే కదా. కనుక నువ్వు నా మీదికి యుద్ధానికి వస్తే అది నీ మీద నువ్వే యుద్ధం చేసుకున్నట్లు కదా స్వామి. అంటే ముందుగా ఉండాల్సింది ఈ పని. ఇప్పుడెందుకో బుద్ధి వచ్చింది. అగ్ని దహించగలదా? ఓ, ఎన్ని నీతులు చెప్తున్నాడు. సృష్టి ప్రారంభంలో మొట్టమొదటిగా జలమే జన్మించింది కదా అని వేదమే స్వయంగా చెబుతోంది కదా. ఆ జలంలో నుంచే ఇతర భూతాలు, ఇతర జీవులు క్రమక్రమంగా వికాసం చెందాయి కదా. కనుక నేను నీకు జ్యేష్ఠపుత్రుడి వంటి వాణ్ణి కదా. తండ్రి పుత్రుణ్ణి సంహరించాలి అని చూడడం న్యాయమా? సంహరించాలి అని బాగలేదు కదా. నేను కొంచెం తొందరపడ్డ మాట వాస్తవమే. కానీ ఎందుకు తొందరపడ్డానంటే, నువ్వు నాకు ఈ జలలోకం మీద ఆధిపత్యం ఇచ్చావు. దానిని రక్షించుకునే ప్రయత్నంలో ఇలా నీ మీదికి నేను దూకాను. నిజానికి ప్రభువులందరికీ ప్రభువు నువ్వే. నీ ఆధిపత్యం ముందు ఎవరి ఆధిపత్యమూ చెల్లదు. ఆ విషయమే నేను కొంచెం ముందుగానే గుర్తించి ఉండవలసింది. ఇప్పుడొచ్చింది బుద్ధి. అయినా నీ ఆశ్రిత వర్గంలో ఉన్న నన్ను ఇంత తీవ్రంగా దండించడం నీలాంటి క్షమాగుణమూర్తికి తగిన పని కాదు. దేవా, నిజానికి జీవులలో క్రోధాది దుర్గుణాలను ప్రవేశపెట్టేది నీవే కదా. వారు దానికి వశులయ్యాక వారిని దండించేది కూడా నువ్వే కదా. ఇవాళ నా విషయంలో ఇదే జరుగుతోంది. ఇలా నువ్వే తప్పు చేయించి నువ్వే దండించడం న్యాయమా స్వామి? కనుక దేవా, నిన్ను నేను శరణు వేడుతున్నాను, నన్ను రక్షించు, రక్షించు అని ప్రార్థించాడు వరుణుడు. ఈ స్తోత్రవాక్యాలనంతా విన్న శ్రీకృష్ణుడు వరుణదేవుడితో వచ్చిన పరివర్తనకు తృప్తిపడిన కూడా
ఇంకా కొంచెం పరీక్షించాలనే ఉద్దేశంతో నవ్వుతూ, వరుణ, ఈ యుద్ధం ఆగాలంటే నీ దగ్గరున్న దేవలోక గోవులను నాకు ఇచ్చివేయి చాలు అన్నాడు. అది విన్న వరుణదేవుడు గతుక్కుమని దీనవదనుడై ఇలా మనవి చేశాడు. దేవా శ్రీకృష్ణ, నీ మాట దాటరానిది, కానీ నా మనవి ఒకటున్నది. నేను పూర్వము బాణాసురుడితో ఒక ఒప్పందం చేసుకున్నాను. ఈ దేవతా గోవులు మానవ లోకంలో ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతోనే నేను బాణాసురుణ్ణి బ్రతిమాలి ఈ గోవులను తెచ్చుకున్నాను. ఆ సందర్భంగా నా కంఠంలో ప్రాణాలుండగా ఈ గోవులను వేరే ఇంకెవ్వరికీ ఇవ్వను అని నేను బాణాసురుడికి దగ్గర సత్యప్రతిజ్ఞ చేసి ఉన్నాను ప్రభు. ప్రతిజ్ఞను చేసి తర్వాత దానిని మంగపరిచిన వారికి ఎటువంటి ఘోర నరకాలు వస్తాయో నీకు తెలియని విషయం కాదు. ఆ నరకాలను నేను భరించలేను. కనుక ఈ గోవులు కావాలని నువ్వు గట్టిగా అనుకుంటే నువ్వు నన్ను సమ్మరించి వాటిని తీసుకువెళ్ళిపో. నేను ఎదురు తిరగను. నన్ను రక్షించాలనుకుంటావో, గోవులే ముఖ్యమనుకుంటావో ఇక నీ దయ అన్నాడు వరుణుడు. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు విశాలంగా నవ్వుతూ ఇలా అన్నాడు. వరుణదేవా, జలప్రభు, నువ్వు సత్యసంధుడు అని నాకు తెలుసు. నాకు నీలోని పరివర్తనే ముఖ్యం కానీ గోవులు ముఖ్యం కాదు. నేను వచ్చిన పని నెరవేరింది. నీ గోవులు నీ దగ్గరే ఉండని, నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావాలి. భూలోకానికి వద్దివి. అందుకోసమే మా సత్యభామాదేవి అడిగిన కూడా ఈ గోవుల కోసం నేను పట్టుబడటం లేదు. నీకు శుభమగుగాక, శుభం శుభం అన్నాడు. ఈ అనుకోని పరిణామానికి వరుణదేవుడు సంతోషంతో తబ్బిబ్బై మంగళవాద్యాలు మ్రోగింపజేసి శ్రీకృష్ణుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అర్చనలు చేశాడు. ఆ తరువాత బలరాముడికి కూడా అటువంటి సేవలే చేశాడు. ఆకాశంలో ఉండి కృష్ణ వరుణ యుద్ధాన్ని గమనిస్తున్నటువంటి దేవతా సంఘాలు, మహర్షి సమూహాలు కూడా శ్రీకృష్ణుడి యొక్క ఈ అపూర్వ దయామయ చర్యకు పరమానందపడి శ్రీకృష్ణుడికి అనేక రకాలుగా అభినందించారు. వారిలో ఉన్న నారద మహర్షి శ్రీకృష్ణుడి దివ్యలీలను మరింత విశేషంగా గానం చేశాడు. శ్రీకృష్ణుడు వారందరి పట్ల ప్రసన్నంగా మందహాసాలు చేస్తూ వరుణదేవుడి దగ్గర, దేవేంద్రుడి దగ్గర సెలవు తీసుకొని వెనుదిరిగి ద్వారకకు ప్రయాణమయ్యాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.